Hello. Hi. Good evening. Hearty welcome to Godse Influencers Meet. Hi, influencers. Hearty welcome. Warm welcome to all the guests here. Hearty welcome. So, influencers, can I have some sound? Everyone koddiga sound chestara influencers? Hi. Ooh, thank you, sir. So, Godse. Godse అనగానే మీకు గుర్తొచ్చే క్వశ్చన్స్ ఏంటి, మీకు వచ్చే డౌట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో గాడ్సే జూన్ 17th మన ముందుకు రాబోతోంది. సీకే స్క్రీన్స్ బ్యానర్పై సి కళ్యాణ్ గారు నిర్మాతగా, గోపి గణేష్ పటాభి గారి దర్శకత్వంలో, శాండీ అదంకి గారు, సునీల్ కశ్యప్ గారి సంగీత సారథ్యంలో, సత్యదేవ్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు హీరో హీరోయిన్లుగా, మన మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ నోయల్ గారు, ప్రకాష్ నాగ్ గారు, బ్రహ్మాజీ గారు, సో నాగబాబు గారు, ఇలా మనకెంతో ఇష్టమైన మన ఫేవరెట్ యాక్టర్స్ ప్రధాన పాత్రధారులుగా మనకు కనిపించబోతున్నారు. ఈ అద్భుతమైన ఫిల్మ్ ఆల్రెడీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్ రిలీజ్ అయింది. వీటన్నిటికీ అమేజింగ్ రెస్పాన్స్. సో పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అండ్ టీజర్ మనకు ఆల్రెడీ కనిపించాయి. అందరినీ బాగా అలరించింది. ఎంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో నడుమ ఈ సినిమా రిలీజ్ అవుతోంది జూన్ 17th. అయితే టీజర్స్, ఆ పవర్ఫుల్ టీజర్ ఒకసారి చూసేద్దామా? Ready? Teaser, please. What an intensity. అసలు సత్యదేవ్ సార్, మీ ఎనర్జీ హ్యాట్స్ ఆఫ్. వాట్ అన్ ఎనర్జీ. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అందరికన్నా కూడా నాకు ఆయనలోనే ఎక్కువ ఎనర్జీ కనిపిస్తోంది. సో మీ ఎనర్జీ డ్రింక్ ఏంటి సార్? యా, అండ్ డేరింగ్ డాషింగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి గారు. ఐశ్వర్యం లక్ష్మి రెండు ఒకే చోట ఉన్నాయి. సో హార్టీ వెల్కమ్ సి కళ్యాణ్ సార్, ఇప్పుడే విచ్చేశారు. హార్టీ వెల్కమ్ సార్. యా, ఇప్పుడు మన గెస్ట్ని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. సో ఇప్పుడే విచ్చేశారు, అయినా తప్పట్లేదు. ముందుగా నేను ఆర్ ప్రొడ్యూసర్, ఆర్ బిలౌడ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Ladies and gentlemen, please join your hands together. సో మీరు లేకుండా ఈ అద్భుతమైన ఫిల్మ్ మా ముందుకి వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇనిషియేషన్. సో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తోంది అండ్ మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏం జరుగుతుందా అని. సో ప్రతి ఫ్రేమ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తోంది. సో నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ our dashing director గోపి గణేష్ పటాభి గారు onto the dais. Ladies and gentlemen, put your hands together. I request K.S. Ramarao garu, please come on to the dais, sir. Thank you so much for coming to this event. అయ్యా, ఇప్పుడు ఈ సినిమా మీరు లేకపోతే లేదు. మీరు అక్కడ కూర్చొని ఆ సీన్ కంటే మీరు వచ్చేయండి. ఓకే. సార్ ఒకసారి మీరు కూడా మాకు కనిపించేసి మా అందరికీ హాయ్ చెప్పేసిన తర్వాత మీరు వండర్ఫుల్గా షో చూడొచ్చు. ఓకే సార్, మీ హ్యాపీనెస్ని నేను మిస్ చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎనీవేస్. యా మీరు అడిగిన వెంటనే పిలవలేం సార్, ఎందుకంటే కొంచెం సస్పెన్స్ ఉండాలి కాబట్టి. ఐ రిక్వెస్ట్ నోయల్ గారు ఆన్ టు ద డైస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ నోయల్ సార్. సో ఇప్పుడు ఎవరు వస్తున్నారండి? Another guess? Yes, I request our daring and dashing beauty Aishwarya Lakshmi garu. So I request Prakash Nag garu onto the dais. Please come on to the stage, sir. Yeah. Ippudu our most beautiful heroine, daring and dashing beauty Aishwarya Lakshmi garu onto the stage, please. Terrific గా కనిపిస్తున్నారు. అసలు మీరు మిమ్మల్ని క్యారీ చేసుకునే విధానం మైండ్ బ్లోయింగ్ మేడం. వెరీ స్ట్రాంగ్గా అనిపిస్తోంది, పవర్ఫుల్గా. సో నవ్ ఐ రిక్వెస్ట్ our హీరో సత్యదేవ్ గారు. సో గోపి గారి సత్యదేవ్ గారి కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. ఎప్పుడొచ్చినా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అలా క్రియేట్ చేసేస్తూ ఉంటుంది మనందరి హృదయాల్లో. అండ్ ఇప్పుడు ఈ కంబ్యాక్ అయితే మామూలుగా లేదు సార్. ప్రతి అప్డేట్, ఫస్ట్ అప్డేట్ నుంచి అదరగొట్టేశారు.
సో ఎప్పుడెప్పుడు వస్తుందా, అసలు మీరు ఏం పాయింట్స్ రేస్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ ప్రతి డైలాగ్ అయితే అందరినీ ఆలోచింపజేస్తుంది, ప్రతి క్వశ్చన్ కూడా. సో ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు కదా, కానీ అప్పుడే కాదు. యా, సో వాళ్ళకి యాక్చువల్లీ చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటికి కౌంటర్గా వాళ్ళు కూడా ఏవో క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు. ఐ డోంట్ నో అది ఎక్కడి వరకు, తారస్థాయి వరకు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఈవినింగ్ మీరు అందరు ఇక్కడికి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీం కూడా ఎల్లుండి చూడబోయే సక్సెస్ కొరకు ఎదురు చూస్తూ, అలాగే ఈ సినిమాలో మా హీరో, మా హీరోయిన్, మా డైరెక్టర్, మా వాళ్ళు సంధించిన వాటిని మీ ముందు డిస్కషన్ పెట్టేదానికి ఏర్పడిన ఈ ఈవినింగ్ చాలా చల్లగా బయట ఉంది, లోపల కూడా చల్లగానే ఉంటుంది. రేపు సినిమా చల్లగా చాలా పెద్ద హిట్ వస్తుందని నమ్మకంతో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ కష్టపడి పనిచేశారు. డెఫినెట్గా వాళ్ళందరితో ఈ ఈవినింగ్ ఉండాలని అనుకున్నాను. ఇప్పుడే మా బ్రదర్తో అదే చెప్పాను, రేపు ఈవినింగ్ అన్నా మళ్ళీ ఇలాగే కలుద్దామని చెప్పి. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో నౌ ఐ రిక్వెస్ట్ నోయల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు అందరూ? అది అనుకుంటా. ఏంట్రా మీరు అంత చల్లగా ఉన్నారు అందరూ? ప్లేస్ చల్లగా ఉంది, మీరందరూ వేడివేడిగా ఉండాలి. మాలో ఎనర్జీ నింపాలంటే మీ నుంచే కదా. వీ హ్యావ్ కమ్ టు మీట్ యూ గైస్. వై ఆర్ యూ సో ఇట్లా ఎందుకున్నారు? ఒకసారి ఓవేసుకోండి అందరూ. So thank you so much for making the evening so very beautiful with your presence. We are here to talk to you guys, and first of all, Bhaiya, thank you so much for making me Raghava. Sir, thank you for making beautiful films, sir. And Bhaiya, thank you for inspiring me every day on the set. And I've seen your work, Aishwarya. You are just amazing. Welcome to Tollywood. And definitely make a cinema kachchitanga nachutundi. Idi ma cinema kadu, manandar cinema. You will know why I'm saying this after watching the movie, and we will meet again to talk, to have a bombarding session after the release. And thank you for. Thank you, sir. So now I request Prakash Nag garu to speak a few words. Thank you. My throat is a little loud today, but I think the best way to address this is some characters are meant to remain silent and show their impact in their silence. You will see that in the movie. I'd like to thank Kalyan garu, Satya, Aishwarya, Gopi garu, and of course Noel. We'll see you in the movie, and then you will know what I am talking about. Thank you, sir. Thank you so much. సో ఇప్పుడు గోపి గణేష్ పటాభి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు అంటే ఇక్కడ ఏం మాట్లాడడానికి ఏం లేదు, నేను చెప్పాలనుకున్నది చూపించాను మొత్తం అంతా. అంటే నిజంగా నాకు ఈవినింగ్ కొత్తగా ఉంది నాకు. అంటే అంటే అది రైట్ రాంగ్ నేను మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఇంత ఇంటెన్స్తో టీజర్ చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత డైరెక్ట్గా ఎంత ఇంటెన్స్తో ఒక ట్రైలర్ చెప్పిన తర్వాత, అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది ఏదైతే ఉందో మిమ్మల్ని అందరినీ నమ్మి మొత్తం అంతా అది తీసుకురావడం జరిగింది ఈవినింగ్కి. దీనికి మించి మీరు చేసే ఇన్ఫ్లుయెన్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను, ఆ మీమ్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఓకే, చేస్తారు కదా అందరూ? ఓకే 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 ఇప్పుడు అంటే మమ్మల్ని నమ్మి అంటే ఇంత కాన్ఫిడెంట్గా మాకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి, అంటే కావాల్సిన డబ్బులు ఇచ్చి, అంటే చాలా ప్రేమతో సినిమా చేసిన కళ్యాణ్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. అట్ ద సేమ్ టైం రామారావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఎవరైతే విశ్వనాథ్ రామచంద్ర అనేది ఎవరైతే ఉన్నారో మీ అందరిలోనూ ఉంటాడు. తను మీ అందరిని గుర్తు చేస్తాడు డెఫినెట్గా. దాన్ని అంత అందంగా, అంత గొప్పగా, అంత హై వోల్టేజ్లో ప్రజెంట్ చేసిన, పోర్ట్రే చేసిన డార్లింగ్కి థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. తర్వాత దాని ఆపోజిట్లో అంతే ప్రామిసింగ్గా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని లీడ్ చేసిన
ఐషమ్మకి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అలాగే ఈ సినిమాని అంతే ప్రేమను పెట్టి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రకాష్ నాగ్ గారికి, నోయల్ డార్లింగ్కి, అంటే ఎంతో ప్రేమతో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మెయిన్గా ఈ ఈవినింగ్ ఏదైతే ఉందో, రియల్గా రేపు మార్నింగ్ అంటే మాది సినిమా 17th రిలీజ్. నాకు నిజంగా ఈ ఈవెంట్ కొత్తగా ఉంది. నేను మళ్ళీ అదే చెప్తున్నా, మీ అందరి యొక్క అంటే మీమ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదైతే ఉందో, ఈ టీజర్ని మించి, ట్రైలర్ని మించి చేసి చూపించాలని నేను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటూ ఉన్నాను. చేస్తారా? థ్యాంక్ యూ సార్. మా వాళ్ళకి చిన్న హింట్ ఇస్తే చాలా ఆటోమేటిక్గా అల్లుకుపోతారు. సో ఇంత ఫైర్, ఇంత జ్వాలాముఖిని తీసుకొచ్చారు మీరు, ఇంకా వాళ్ళు ఆగుతారా? అసలు తగ్గేదేలా, ఏవో కొద్దిగా సైలెంట్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఐశ్వర్య గారు మాట్లాడిన తర్వాత, sorry, please don't mind them. We have a running joke in the set that everything I do, they have to clap and encourage me, so they are still following that. They have forgotten that our movie is going to release in 2 days. That is June 17th for all of you. I request all of you to please pay attention here because that's why we are here. Please, hello. Anyways, trailer nachinda? Yes. So as the youth of the country, I think the film belongs to each one of us. Because we are in this age where we can actually think and take decisions and change ourselves or some part of our lives to make an impact on the society as a whole. So I hope the film speaks to you because I'm here because of seeing good cinema, because of wanting to be part of good cinema, and this cinema speaks to me so much as an Indian, and I hope it speaks to you as well. Thank you. So the reason why I'm standing here is not just good cinema, it's also my dearest director Gobi Ganesh Garu. He wanted me in the film. He explained the character so well to me. And Kalyan sir, I have no words to say. Thank you for giving me such a good character in this film. Thank you so much. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు సత్యదేవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వదిలే ఓకే కాదు. ఎఫ్ హౌస్ భయ్య కొంచెం మన వాళ్ళకి ఇంకొంచెం ఏదో ఇవ్వాలేమో ఇంకా. సరే, సినిమా గురించి చెప్పే ముందు అంటే డూ యూ గైస్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లెట్ ఇట్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్ మోర్ దెన్ నేనేదో సినిమా గురించి చెప్పి, మీరు ఆల్రెడీ ట్రైలర్ టీజర్ చూశారు. Any questions? And like, you have a question, please. Between hero and heroine. సార్ మీరు ఇక్కడ ఫ్రంట్ లో కూర్చోవాలి సార్, మీరు అక్కడ వెనక్కి కూర్చున్నారు ఏంటో మరి ఇలాంటి క్వశ్చన్స్ పెట్టుకొని. I am very comfortable here. I can see you all. So please tell me. సార్ ఈ సినిమాలో లేవు, ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి ఇద్దరికి. ఈ సినిమాలో నాది ఐశ్వర్యది, తను ఒక పోలీస్ ఆఫీసర్ చేసింది, నేను ఒక విజిలాంటీ. సో మా ఇద్దరి మధ్యలో మేమిద్దరం ఫిజికల్గా ఏ సీను ఒక సెట్ పై నుండి చేయలేదు. తన షూట్ వేరేగా చేశారు, నా షూట్ వేరేగా చేశారు. అందుకే ఇట్స్ ఆల్ అబౌట్ సార్ నాకంటే మీరు ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. మైక్ ఇవ్వండి రామారావు గారికి, ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా కాదు, రామారావు గారు అలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు అందరూ కామ్గా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు ఏంటి. వాట్స్ హ్యాపెనింగ్ టు ద యూత్ ఆఫ్ హైదరాబాద్? యూనో మైక్ ఇవ్వట్లేదా? చెక్ అన్నారు ఇందాక ఎవరో. చెక్ అని ఓపడం ఏంటండి? Hello. Hi. Hi. I can't hear you. The mic isn't working. Hi, Satyadev garu. Can you hear me? Yes, I can hear you. Okay. Hello Andy. Actually ga mee movies ki nenu chaala pedda fan ni. Your way of selection movies ki chaala baaguntundi. Ante story movie ni drive chestundi, not the hero. So మీ క్యారెక్టర్ సెలెక్షన్ అంతా బాగుంటుంది. ఈ మూవీ సెలెక్షన్ ఎలా చూస్ చేసుకున్నారు? గాడ్సే ఫస్ట్ మీకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు యూ ఫెల్ట్ ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ ప్రీవియస్ మూవీస్ ఆర్ ఏదైనా యునిక్ పాయింట్, ఏం పాయింట్ ఉంది? అండ్ వాట్ మేడ్ యూ చూస్ దిస్ మూవీ?
షూర్. సో 1 second. యా, మెయిన్ ఈ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంది లైన్ కోసమే. ఆ లైనే చాలా యూనిక్ లైన్. అంటే నేను అంటే మీతో ఇలా అనిపించుకోవడం కోసం ఇలా యూనిక్ సినిమాలు చేస్తూ ఉంటాను. ఓకే, ఎందుకంటే నేను చాలా బోర్ కొట్టేస్తాను చాలా తొందరగా. సో నేను మీకు బోర్ కొట్టుకొని ఉండడం కోసం మంచి స్క్రిప్ట్స్, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తుంటాను. అండ్ గాడ్సే ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్క్రిప్ట్స్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో. ఎందుకంటే ఇది ఒక వెరీ సెన్సిటివ్ టాపిక్ సబ్జెక్ట్, మనందరి మధ్యలో ఉండే సొసైటీలో ఉండే ఒక సమస్యను తీసుకొని అన్న చాలా అద్భుతంగా గాడ్స్ అనే ఫిల్మ్ చేశాడు. అంటే 95% ఆఫ్ ద యూత్కి అడ్రస్ చేసే ఒక ఫిల్మ్ ఇది. 95%. ఎస్ సార్, థాట్ ప్రొవోకింగ్ ఫర్ యూత్, థాట్ ప్రొవోకింగ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇట్ ప్రొవోక్స్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫిల్మ్స్. అండ్ గాడ్సే June 17th మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయో దానికి ఒక 2 times 3 times బాగుంటుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ గుడ్. నౌ దట్ యూ సెడ్ యూ లవ్ మై మూవీస్, యూ లవ్ దిస్ ఫిల్మ్ మోర్. ట్రైలర్ అయితే చాలా ఇంటెన్స్గా, అంటే చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. డెఫినెట్లీ ఐఎమ్ ఈగర్ టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ వాచ్. అండ్ మీ పేరు? కార్తిక. ఈ సినిమాకి మీరే కాదు, ఇంకో 4-5 పట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు యూజువలీ మనం ఏంటంటే ఒక డిష్ బాగున్నప్పుడు ఒక 4 చెప్తే వాళ్ళు తింటున్నప్పుడు ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. దిస్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. దే విల్ ఆల్ సే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us watch this film. So don't forget it. Thank you. It's very important. Each one of you do encourage good cinema, encourage films, because మేము నిజంగా అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ 1 year ఎంతో ఒక సబ్జెక్ట్ని ఒక 2-3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీసుకొచ్చి మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తాం. అండ్ ఆ ప్రయత్నంలోనే గాడ్సే జరిగింది. సబ్జెక్ట్ అండ్ సినిమాలో లాస్ట్ 40 minutes కానీ, ఇంటర్వల్ బ్లాక్ కానీ, ది ఎంటైర్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ మీకు డెఫినెట్గా యూ విల్ టేక్ దెమ్ హోమ్. యూ విల్ ఆల్ లవ్ ఇట్ అండ్ ఇట్ విల్ కీప్ లింగరింగ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హెడ్. అండ్ అగైన్ దిస్ ఇస్ ఫర్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ. ఇది లవ్ స్టోరీ కాదు, అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో లవ్ స్టోరీ కాదు. ఇట్స్ మోర్ దెన్ దాట్. ఇట్స్ అ లవ్ స్టోరీ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ సొసైటీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. సార్, I have a question again. ఆయనకు మైక్ ఇవ్వండి. చెక్ గారు ఒకసారి మైక్ ఇవ్వండి. ఎస్ సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలామంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తున్నారు మాకు. సార్ మీ బోటి వాళ్ళ నుంచి మేము ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కూడా మెసేజ్ ఇస్తున్నారు సార్. మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు, మమ్మల్ని తిరుగుబాటు చేయమంటున్నారు, మాలో ఎమోషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే భారతదేశాన్ని మీరు కొత్త భారతదేశాన్ని చూడబోతున్నారు. అదేనా మీ ఉద్దేశం? ఎస్, కానీ మా ఉద్దేశం మిమ్మల్ని రొమాంటిక్ హీరోలాగా, మాస్ హీరోలాగా, మా బోటి వాళ్ళకి ఎంజాయ్ చేసేవాళ్ళలాగా ఉండాలి సార్. మీరేంటి మెసేజ్లు మాకు తెలియని ఏముంటాయి సార్? సార్ అది కూడా వస్తుంది. మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను, మీకోసం స్పెసిఫిక్గా ఫిల్మ్ చేస్తాను. అది మీకు మాత్రమే. ఎస్. అండ్ రామారావు గారికి ఇచ్చిన డ్రింక్ ఏదో మాకు కూడా ఇవ్వండి సార్. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, అందరికీ ఇవ్వండి. యా, నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ? I have one question to Aishwarya. Aishwarya. Hi Kartika. Hi ma'am. మీరు మలయాళంలో చాలా మంచి హిట్ మూవీస్ చేశారు కదా. ఈ మూవీలో మీ రోల్ ట్రైలర్లో చూస్తుంటే చాలా పవర్ఫుల్గా ఉంది. వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ దిస్? You have done very few films in Malayalam, and in the trailer it looks like your role is very less powerful. And so what made you do this film? What she said, I understand. Artham avutundi. Please. What did you ask us? Okay. You have done so many hit movies in Malayalam, and your role looks very powerful in this movie. No, I understood. She said something else. I forgot. Sorry. My character name is Vaishali. Waiting. My character name is Vaishali. I play an ACP in the movie. It's a very important character in the film. And as an actor, I've always maintained this, that if you take out my character from the film, is there any difference to the film?
So most of the times the characters I do are the ones that make a difference to the film. That it's like salt. Without the salt, the film, I mean, the curry doesn't taste good. So without, so I usually maintain, stop it. Somebody. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటుంది. Aishwarya Lakshmi, one question for you. Cheppandi sir. I think you expected some chemistry scenes. What I mean is romantic scenes between Satya and you. Even me also. I expected many. But you are talking something different. There is no scene between you and Satya. Yes, sir. But what about my kind of audience? We are very disappointing. Sir, Aishwarya, please do it. God said two. 2 scenes are there. No, God Still said Gopi two. has some work. He is working for that. Second part undi sir. Aishwarya, I know Sir, just you are. right. Aishwarya, I know you are so pretty and very romantic, but still, in this film, you are very emotional and duty-minded officer. It Yes, is sir. very, very disappointing me. You Thank have you. to talk to him. కార్తిక నుంచి పక్కకి ఇవ్వండి. ఇచ్చేసారా? ఓకే. ఓకే, సో ఇక్కడ ఈ టేబుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. హాయ్ సార్, సత్య గారు. Hi. యాక్చువల్లీ డైరెక్టర్కి అండ్ మీకు ఈ క్వశ్చన్ డైరెక్టర్గా ఇద్దరికి అడుగుతాను ఒకే క్వశ్చన్. ఏంటంటే చాలా పేర్లు ఉన్నాయి కదా, లైక్ వేరే మూవీ టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ గాడ్సే ఎందుకు పెట్టారు? ఇది యాక్చువల్లీ నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడాను. అంటే చాలా ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడిగేశారు. నీ నుంచి ఇంకా బెటర్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బెటర్ క్వశ్చన్, ఇంకొంచెం బెటర్ క్వశ్చన్. ఎందుకంటే గాడ్సే టైటిల్ గురించి ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. ఓకే చెప్పు. డన్. ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగు. ఇది ఇంపాక్ట్ అవుతుంది ఆ యూత్ మీద? ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి ఆయన అడిగినట్టేనే, కాకపోతే ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? 100% ఇంపాక్ట్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ నట్షల్ చెప్పాలంటే ఒక 22 ఇయర్స్ వరకు మనందరం చదువుకుంటాం, రైట్? దేనికోసం చదువుకుంటాం? మనం చదివిన చదువుకు తగ్గ అర్హత ఉన్న ఉద్యోగం చేయాలని ఫర్ ద నెక్స్ట్ 30 ఇయర్స్, ఇది రిటైర్ అయ్యేంత వరకు. సో 95% ఆఫ్ ద యూత్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. దే ఆర్ డూయింగ్ జాబ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దర్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్. దిస్ ఇస్ అ పాయింట్ విచ్ లింగర్స్. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్, ఈ పాయింట్ నీకు చెప్పినప్పుడు మేబీ యుల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, యుల్ స్టార్ట్ లుకింగ్ అరౌండ్, అండ్ మేబీ యుల్ క్వశ్చన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యుల్ క్వశ్చన్ యువర్ నేబర్స్, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. End of the day, you see 95% are in that category. So, if you ask me whether it connects because probably we are not seeing it. So once there is a question arised, నాలాంటోడు లేకపోతే గోపి అన్న ఒక సినిమా ద్వారా క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు you'll start looking around. మీరు ఎంతమంది చేంజ్ అవుతారు అనుకుంటున్నారు? లైక్ ఎంతమంది చేంజ్ అవుతారు అనుకుంటున్నారు? లైక్ మైండ్ సెట్ మారుతుంది లైక్ ఇలా ఈ మూవీతో? అంటే మైండ్ సెట్, ఎంతమంది మైండ్ సెట్ మారడానికి అంటే ఇది మందు కాదు. ఇది ఇట్స్ అ సినిమా. ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. అండ్ ఒక ఐడియా, ఒక మీ మైండ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం సినిమా, అంతే తప్ప మారిపోతారు, మార్చేయాలి అని సినిమాలు ఎవరు చేయరు. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు బాహుబలి చూసి అంటే ఏం మారిపోయావు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఇంపాక్ట్. కిరీటం పట్టుకుంటే. సో ఇట్స్ వీ ట్రైన్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్, ఒక సీడ్. And that will start and hopefully it will start. Yeah, thank you sir. Good message ఇచ్చారు అసలు. Thank you. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్ లాస్ట్ ఇది. అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు సార్ ఇండస్ట్రీలో, లైక్ సత్యదేవ్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇది యాక్చువల్లీ స్టోరీ ఏదైతే ఉందో ఇది నా కథ, మీ కథ, మనందరి కథ మెయిన్. ఓకే. అంటే మనందరినీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూసుకోవడానికి ఒక కామన్ మ్యాన్ని, అంటే నాకు తెలిసి ఇంత గొప్పగా ఇంకొక పర్సన్ ప్రజెంట్ చేస్తారని నేను అనుకోను మెయిన్. అంటే నేను అది నమ్మాను. నేను డెఫినెట్గా మీరందరూ కూడా నమ్ముతారు. అంటే ఎవరికి వాళ్ళు థియేటర్లో చూసిన తర్వాత అక్కడ విశ్వనాథ్ రామచంద్ర అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. డెఫినెట్గా పక్కన ఉన్న క్యారెక్టర్స్లో కూడా మిమ్మల్ని మీరు చూసుకుంటారు మెయిన్. పక్క అది నమ్ముతున్నాను నేను. అది చాలా అంటే 200% దాన్ని పోర్ట్రేట్ చేయడం జరిగిందనమాట. నేను అది నమ్మి ముందుకెళ్ళాను. గోపి,
Anyhow, Sir. sir, thank you. All the best Okay. for your further moves. With your permission. Sir. Gopi, Sir. with your permission. Sir, please, sir. ఏమండి మీ పేరు? హలో Sir. ఇగో సార్ మైక్ పనికిరా ఇప్పుడు వెంటనే పని. మిస్టర్ సత్య ఈజ్ వాల్కనో, ఈజ్ రిప్రజెంటేటివ్ ఫర్ ది బర్నింగ్ యూత్. Super. Present situation, he has that power in his face and body. నాకు చేయమంటున్నాడు ఈయన. No, I have seen that film. I got that inspiration, emotion in my body because that credit goes to Gopi. Gopi selected him. Thank you, sir. For Thank the you so much, sir. character. Thank you so much, sir. For the character, he blasted. It's like bomb. It's like a bomb. On screen, you can see what Satya did in this film. Every youth has that power, that emotion, that kind of anger. So that is Satya. That's why ఆయన్నే సెలెక్ట్ చేశారు. అయితే సత్య, డోంట్ ఫిక్స్ అప్ this kind of characters. Please make some romance. We need romance. బాడీలో అది ఉండాలి, లేకపోతే కష్టం. ప్లీజ్ యాక్సెప్ట్ ఐశ్వర్య లక్ష్మి. ప్లీజ్ యాక్సెప్ట్. And another thing, Sir. Kashmir Files, latest major, now it is Godse. Almost all three inspired from the citizens of the Bharata Desham. All Indians should inspire this kind of in what kind of film I don't explain. You should see the film, then you will see how I react, why I react like this. Anta emotion undi. So all created by that director, that short man, Mr. Gopi. Yes. So it should be like Kashmir Files, Major and Godse. Should be like that. Please go and see the film, get inspired. Thank you. ఎస్. సో అద్భుతమైన కథాంశంతో గోపి గారు ఎప్పుడు డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, మీరు ఎంచుకునే స్టోరీ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేస్తూ సార్ చెప్పినట్టుగా ఒక వాల్కెనోలా ఉంటారు, ఒక బర్నింగ్ వాల్కెనోలా సత్య గారు. అసలు అమేజింగ్ కాంబినేషన్. నౌ వీ హ్యావ్ మౌనిక హియర్. హాయ్ సార్. హాయ్. మేము ఇప్పుడు టీజర్ ఇంకా ట్రైలర్ చూసాము. టీజర్ ఇంకా ట్రైలర్ చూసాము. మాకెందుకో కొంచెం పొలిటీషియన్స్ మీద కొంచెం సెటారిక్గా అనిపించింది. ఇది ట్రూ స్టోరీయా లేకపోతే ఫిక్షనల్ వన్నా? అంటే ట్రూ సమస్య, ట్రూ ప్రాబ్లం, రియల్ ప్రాబ్లం తీసుకొని ఒక కథ కింద దాన్ని షేపప్ చేసి తీయడం జరిగింది. ఇప్పుడు నేను ఇందాక తను ఎవరో పేరు మర్చిపోయాను, ఇప్పుడు గణేష్ అడిగినట్టు ఇది మనందరి మధ్యలో 95% నేను ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దట్స్ ఎ రియల్ ప్రాబ్లం, మన సిస్టంలో ఉన్న రియల్ ప్రాబ్లం. మన గ్రాడ్యుయేట్స్కి ఎడ్హియర్ చేసే ఒక డెస్టినేషన్ లేదు అన్న దానిపైన తీసుకున్నాను. ద ప్రాబ్లమ్ ఇస్ రియల్. సో ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ ద సిస్టమ్. అంటే ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, గోపి అన్న ఫ్యామిలీ, మీ అందరు ఫ్రెండ్స్. సో ఒక వాళ్ళకి 35-40 వచ్చేటప్పటికి దే విల్ స్టార్ట్ సల్కింగ్. వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఇన్ లైఫ్, నేను చదువుకుంది ఏంటి, నేను చేస్తుంది ఏంటి అన్నది ఇట్స్ అ పార్ట్. అండ్ బట్ వీ గో హెడ్, మనం వదిలేస్తాం, దాన్ని పట్టించుకోం. బట్ దట్స్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇట్స్ అ రియల్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎవ్రీవేర్. అండ్ దాన్నే కథా వస్తువుగా తీసుకొని సినిమా చేయడం జరిగింది. అండ్ ఇంకేమైనా ఉందా? థ్యాంక్ యూ మోనికా. నోయలస్. మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం మీ మూవీలో? భయ్య ఎలా చూపించారో అలానే యాజ్ ఇట్ ఈస్గా భయ్య ఎలా అయితే డిజైన్ చేశారో అలానే. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు ఐ బీన్ డూయింగ్ నెగటివ్ రోల్స్ కదా. సో దిస్ ఫిల్మ్ విల్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ మై, ఇది ఒక కొత్త అవతార్ నాకు.
అంటే రంగస్థలంలో మీరు చూశారు కదా, దట్ ఈస్ 1% ఆఫ్ వాట్ దిస్ మూవీ ఇస్. సో ఇందులో ఐ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాల్డ్ రాఘవ, అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు డూ దిస్. యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్కి ఉంటుంది కదా ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని, అలా నా లిస్ట్లో ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ ఐ కెనాట్, అంటే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే భయ్యాకి. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ మౌనిక. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మమత. మమత. హాయ్ సార్. సార్ ఈ క్వశ్చన్ అయితే పర్టికులర్గా మీకే. సారీ మమత, tell me. ఈ క్వశ్చన్ అయితే పర్టికులర్గా మీకోసమే. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు ఇంత జోవియల్గా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు, కానీ మీరు చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈస్ దర్ ఎనీ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దట్? ఇన్స్పిరేషన్ కదా, కథ ఇన్స్పిరేషన్. అంటే నేను చాలా, అంటే యాక్చువల్లీ ఇలాగే ఉంటాను, మనిషిలానే ఉంటాను, నవ్వుతూ అందరితో. ఐ థింక్ బట్ క్యారెక్టర్స్ తగ్గట్టు ఆ ఇంటెన్సిటీ కానీ యూనో కథలో ఉంటుంది. ఐ హ్యావ్ టు షో దట్ అగ్రెషన్, ఐ హ్యావ్ టు షో. ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇలాంటి, ఐశ్వర్య ప్లీజ్ సైలెంట్గా ఉండు, మాట్లాడుతున్నాను కదా. సో నాలో ఎవరున్నారు సార్? మీరు ఇంకా రాలేదంటే అనుకుంటున్నాను నేను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమత, యా, ఇప్పుడు ఇది నెక్స్ట్ చేస్తున్నవి ఒక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను, ఒక మాస్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను. అంటే అగైన్ వర్స్టైల్ రోల్స్ చేస్తున్నప్పుడే నాలో ఉన్న ఎనర్జీ బయటకు వస్తుంది. ఐఎమ్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. నాతో మాట్లాడచ్చు మీరు అందరూ, నేను హ్యాపీగా మాట్లాడతాను. మీరు ఇంత ఫన్నీగా ఉంటారు కదా, ఏదైనా సీరియస్ సీన్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా నవ్వేశారా? లేదు, వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ రియలీ ఫోకస్డ్ ఆన్ దట్. ఫన్నీ ఫిల్మ్ చేస్తే ఫన్ చేసుకుంటూ ఉంటాం. ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్, అంటే ఆ మూడ్ని బ్రేక్ చేయకూడదు, బికాస్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్ ద మూడ్. అది బ్రేక్ చేస్తే ఆగదు. యూజువల్లీ ఆన్ ద సెట్ ఎలా ఉంటుందంటే డైరెక్టర్ ట్రైస్ టు క్రియేట్ సో మచ్ టెన్షన్, అంటే ఆ లైన్స్ ద్వారా ఇట్ ట్రైస్ టు క్రియేట్ సో మచ్ డ్రామా అండ్ టెన్షన్. మనం ఆ టైంలో బ్రేక్ చేస్తే అంతా నవ్వుతూనే ఉంటారు ఇంకా సెట్ అంతా, యూనో ఇట్ విల్ నెవర్ గో ఆఫ్. సో వీ మేక్ ష్యూర్ ఫన్నీ ఫిల్మ్స్లో కామెడీ ఫిల్మ్స్లో ఫుల్ ఫన్ ఉంటుంది, బట్ నాట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. దే ఆర్ వెరీ అంటే మీ ఇద్దరిని కలపలేదని చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన డే 1 నుంచి ఫీల్ అవుతున్నారు రామారావు గారు. సో సార్ కోసం అయినా మీరు ఇద్దరు కలిసి ఒక సీన్ చేయొచ్చు కదా? చేయాలి, నా నెక్స్ట్ సినిమాలో చేస్తాను. ఇందులో లేదు అన్ఫార్చునేట్లీ, బట్ ఐడ్ లవ్ టు వర్క్ విత్ ఐశ్వర్య అగైన్ అండ్ అగైన్. షీస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్, వండర్ఫుల్ హ్యూమన్, అండ్ యా. ఓకే సార్. యా, ప్లీజ్ సెండ్ ద చెక్. థ్యాంక్ యూ మమత. హలో సత్యదేవ్ గారు, ఎలా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నారా? రిలీజ్ కదా మూవీ. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా. సో ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పడానికి, స్టోరీ నరేషన్కి వచ్చినప్పుడు ఏ ఒక్క లైన్ విన్నప్పుడు ఓకే లెట్స్ డూ ఇట్, చలో లెట్స్ డూ ఇట్ అని ఏ పాయింట్ అనుకున్నారు? అది ఏది చాలా కనెక్ట్ అయింది మీకు, ఓకే చేద్దాం ఈ మూవీ మనం అని ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యా అనుకున్నారు? మనందరూ ప్రాబ్లం అని తెలిసినప్పుడు కనెక్ట్ అయ్యాను. అంటే నాకంటూ సొసైటీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో నాకు అలాంటి మీ అందరినీ రిప్రజెంట్ చేసి మాట్లాడే ఛాన్స్ వచ్చింది అనిపించింది, అప్పుడు కనెక్ట్ అయ్యాను. దట్స్ వెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్. అండ్ గాడ్సే మీరు చూసిన తర్వాత మీరు అదే అంటారు, ద రీజన్ వై ఐ టుక్ ఇట్ అప్ ఫర్ యూ, సో దట్ ఐ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు రిప్రజెంట్ ఆల్ ఆఫ్ యూ. యూనో యూత్ స్టోరీ చేయలేదు, యూత్ స్టోరీ చేయలేదు అన్నారు. ఇట్స్ అ యూత్ స్టోరీ, ఇట్స్ రిలేటెడ్ టు యూత్ and not and a love story. Yeah. Okay, and all the best మీ టీమ్ అందరికి. అండ్ మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం మూవీ. Please, and I request every one of you to watch the teaser and the trailer again. And మీరు అంటే I respect you all because you have a parallel, I mean, do we have all the influencers here or someone has just stepped out? Yeah, here. Yeah, you're here. So I respect you all ఎందుకంటే see, with your talent, with whatever talent you have, you created something for yourself, a niche for yourself. And నిజంగా చెప్పాలంటే నా వల్ల కాదు,
నేను సినిమాలో తప్ప బయట చాలా నాకు ఐఎమ్ వెరీ షై, బట్ యూ గైజ్ యూ హెవ్ క్రియేటెడ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ మీరు చెప్తే ఒక 10 మంది చూస్తారు, వింటారు. సో అలాగే ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయండి. అండ్ మీ వాట్ ఎవర్ యూనో ప్లాట్ఫామ్స్ ద్వారా గాడ్సే అనే ఫిల్మ్కి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చూడండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. All the best for your film. Yeah. So, what's your name? ప్రసాద్. అంత కోల్డ్గా చెప్పాడు ఎవరైనా? సార్. ఓ ప్రసాద్. యా సార్, మీది ఈ ట్రైలర్ చూస్తే చాలా ఇప్పుడు దాకా చేసిన మూవీస్ కన్నా ఇది చాలా పెద్ద యాక్షన్ మూవీలా కనబడుతుంది. సో యాక్షన్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఫీల్ ఎలా ఉంటుంది? నేను ఇందా నుంచి మాట్లాడుతాను, ఒకసారి గోపి అనికి ఇస్తానే అనుకోకు. ఓకే సార్ చెప్పు. అంటే యాక్షన్ కాదు, మేము యాక్షన్ సినిమా చేసాం, మేము రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ అందరి రియాక్షన్ కోసం. మా సైడ్ నుంచి మేము టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? నాకు లిటరలీ గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. డైలాగ్ డెలివరీ అవి చూసిన తర్వాత ఐ ఇన్స్పైర్డ్. సత్యదేవ్ గారు లాంటి యాక్టర్ ఒక మనకి స్క్రీన్ ముందు కనబడితే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి, ఎందుకంటే తన డైలాగ్ డెలివరీ అలా ఉంటుంది అనమాట. సో ఆడియన్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ మూవీలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్. ప్రసాద్కి ఇంకో డ్రింక్ ఇవ్వండి. సో యువర్ గుడ్ నేమ్? శ్రావణి. హాయ్, ఆల్ ది బెస్ట్. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రావణి. సార్, అది ఇంకా ఇది బ్లఫ్ మాస్టర్ చాలా సక్సెస్ అయింది కదా, సో ఈ స్క్రిప్ట్ ఎందుకు చూస్ చేశారు? అంటే బ్లఫ్ మాస్టర్ ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ అయింది, సో ఈ స్టోరీ ఎందుకు చూస్ చేశారు? అంటే ఇలాంటి ఒక స్టోరీ లైక్ డిఫరెంట్. అదే అంటే ఎలా చెప్పాలి, బ్లఫ్ మాస్టర్ సినిమా అంటే మీ అందరికీ చెప్పాలి. ఇది బ్లఫ్ మాస్టర్ సినిమా చేసినప్పుడు December 27th వరకు, December 27, 2018 వరకు నేను గోపయ్యన్న మేము చేసిన అందరం ఎంత పాజిటివ్గా ఉన్నామంటే దట్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు వర్క్ రియలీ వండర్స్ అని. December 28th రోజు ఒక్కరోజే దానికి కొంచెం కొన్ని వేరు కారణాల వల్ల సరిగ్గా అవ్వలేదు. December 28th తర్వాత మళ్ళీ అగైన్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేము అనుకున్న ఇంపాక్ట్ 10 times ఎక్కువ ఉండింది ఫర్ బ్లఫ్ మాస్టర్. అంటే నాకు తెలిసి మీలో చాలామంది బ్లఫ్ మాస్టర్ డైలాగ్స్కి, బ్లఫ్ మాస్టర్ సినిమాకి ఫ్యాన్స్ ఉండే ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ. బికాస్ అందులో డైలాగ్స్ చాలా పాపులర్, చాలా రీల్స్ చేశారు. చాలా ఎప్పటికప్పుడు నేను ఏ సినిమా చేసినా కూడా కింద ఫస్ట్ అన్న బ్లఫ్ మాస్టర్ 2 లాంటిది ఏదైనా చెయ్యి అన్న, గోపి అన్నతో మళ్ళీ చెయ్యి, మీ ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా చేయండి అని ఎక్కువ కమెంట్స్ అవే ఉండేవి. దెన్ ఐ థాట్ మే ఇద్దరం ఇంకో 10 సినిమాలు చేస్తాం, అది నో డౌట్. బట్ ఆ టైం అలా రీచ్ అయింది. గాడ్సేకి అరైవ్ అయ్యాం. గాడ్సే లాంటి స్క్రిప్ట్ అగైన్ మేము బ్లఫ్ మాస్టర్ బోత్ సినిమాస్ ఆర్ డిఫరెంట్, బట్ బ్లఫ్ మాస్టర్ పైన పెట్టుకున్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ 2 times ఎక్కువ గాడ్సే పైన ఉంది. సో డోంట్ మిస్ ఇట్ లైక్ హౌ యూ మిస్డ్ బ్లఫ్ మాస్టర్. వాచ్ గాడ్సే. అండ్ మేము ఎందుకు ఇది చేసాం, ఎందుకు అంత నమ్మి మీకోసం మన కోసం అని ఎందుకు ఇది పదే చెప్తున్నాం, ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తాం అనేది గ్యారంటీ యూల్ ఆల్సో ఫీల్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So now we have another influencer. What's your name? Hi sir. సార్ బాయ్ సార్, ఉంటున్నారు కదా? ఓకే సార్, ఓకే. అంతేనా? ఐశ్వర్య గారు బాయ్ చెప్పాల్సింది సార్ ఉండండి సార్ ప్లీజ్. ఓకే. Sorry. Hi sir. Hi. Devika here. Devika. Yeah. So great to see you today. Thank you, And Devika. My question is, okati meeku okati director sir ki. Yes. So your question is, story vinnappudu మీ ఫీలింగ్ ఏంటి అండ్ టోటల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ విన్నప్పుడు నేను చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నా. ఓకే. స్టోరీ విన్నప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పాను, స్టోరీ విన్నప్పుడు ఈ సినిమా
అందరికీ రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. బికాస్ మేము అందరూ రంజింపబడాలి. సినిమా చూసిన తర్వాత ఐ లిటరలీ హ్యాడ్ మాయిస్ట్ ఐస్. నా కంట్లో నీళ్లు తిరిగాయి. అంటే నన్ను నేను చూసుకున్నా, బట్ నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఇట్. నాకు అది టచ్ అయింది. అంటే యూజువలీ చాలా రేర్గా జరుగుతుంది అది. ఎందుకంటే యాక్టర్ చూసుకున్నప్పుడు మనం చేసిందే కదా, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ గాడ్సే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఐ రియలీ హ్యాడ్ ఐ హ్యాడ్ మాయిస్ట్ ఐస్. అండ్ ఓకే, దీనికోసమే కదా ఆ రోజు ఒప్పుకున్నాం, ఈరోజు ఇది తెర ముందు కనిపిస్తుంది అన్నప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఇంక ఎలా చెప్పాలి, ఐ థింక్ అంటే మీరు అనుకున్నారా లైక్ ఒక యాక్టర్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దిల్ డెఫినెట్లీ హ్యావ్ అ ఫియర్, లైక్ ఇది రీచ్ అవుతుందా లేదా అని. సో మీకు అనిపించిందా, ఆ ఫియర్ అనిపించిందా, లైక్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని? ఎస్, ఒక్క నిమిషం అన్న, నాకు ఒక్కసారి. ఇది స్పేస్లోకి అంటే ఒక స్పేస్ షటిల్ పంపించే ఎక్స్పెరిమెంట్ కాదు ఇది. ఓకే, రియల్గా మనందరి మధ్యలో కాదమ్మా ఒకసారి జస్ట్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి మామూలుగా, అంటే ఇది ఏమాత్రం ఎక్స్పెరిమెంట్ కానే కాదు. మన పెయిన్, మన హార్ట్లో ఏదైతే పెయిన్ ఉందో, బయటికి చెప్పుకోలేనిది ఏదైతే ఉందో అన్నిటిని తట్టి లేపే విషయం. ఓకే, అదే ఎక్స్పెరిమెంట్ కాదు, అంటే ఉన్నదాన్ని తట్టి లేపడం అనమాట, అంతే. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా సార్? డెఫినెట్గా. తర్వాత అంటే నా నెంబర్ ఉంటే సినిమా హాల్ నుంచి బయటికి రాగానే నాకు కాల్ చేస్తాను. నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారు ఇవిడ. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి, మేమందరం అడిగేసాము. ట్రైలర్ అండ్ టీజర్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసాం సత్యదేవ్ గారు. ఒక్కసారి మీ ఫేవరెట్ డైలాగ్ కానీ ఏదన్నా ఒకటి స్టేజ్ మీద ఇప్పుడు పర్ఫామ్ చేస్తే చూడాలండి. పక్క ఓకే నైస్, ఓకే బాగుంది. సో సత్యదేవ్ సార్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ స్టైల్లో చెప్తూ ఉంటారు. నేను సింగిల్ లైన్ చెప్తాను, మీరు అది రిపీట్ చేయండి అయితే. ఓకే, ఐ యు గేమ్ ఫర్ దిస్? yes. ఆల్రైట్, మీ మైక్ అక్కడ ఇచ్చేసేయండి వాళ్ళకి. చేస్తారన్న, ఉంది. ఆల్రైట్, ఓకే. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి? ఇంకొంచెం హార్ష్గా చెప్తారా? ఇది ఇలా చెప్తే బాగాలేదు, ఇది ఏదో సుమతి శతకం చదివినట్టుంది అది. ఓకే ఓకే, రెడీ డార్లింగ్, ఒక్కసారి ప్లీజ్. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి? Cause you're all looting public money in the name of service. Hi. సో మేడం గారు అంటే ఐశ్వర్యలక్ష్మి గారు చాలా మూవీస్ చేశారుగా మలయాళంలో. సో ఈ మూవీలో తన క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? అంటే తను ఎలా యాక్ట్ చేశారు, మీకు ఏమనిపించింది? షీఈస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. జోక్స్ అపార్ట్, నేను తన్ని ఊరికే అలా అంటుంటాను కానీ, బట్ షీఈస్ అ ఫినామినల్. పొగిడేనా, మీరు నవ్వితే నేను తిట్టాను అనుకుంటున్నా. నో ఐ హావ్ యాక్చువల్లీ ప్రైజ్డ్ యూ. సో తను ఆల్రెడీ మలయాళంలో చాలా మంచి సినిమాలు చేసింది. మాయా అనేది, వారధన్, తర్వాత ఇక్కడ పెళ్లి చూపుల సినిమా ఐశ్వర్య లక్ష్మి అక్కడ రీతు వర్మ క్యారెక్టర్ చేసింది. సో అన్ని సినిమాస్ వెరీ వెల్ రిసీవ్డ్. అండ్ రీతు వర్మ చాలా మంచి పర్ఫార్మర్, ఐశ్వర్య లక్ష్మి చాలా మంచి పర్ఫార్మర్. ఓకే, అలా ఏదో అగైన్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మేము డిజిటల్ మీడియాలో మాట్లాడుకుంటాం. తను షీ హ్యాస్ టు పుట్ ఎ స్మైల్ ఆన్ అ ఫేస్ అండ్ రియాక్ట్ టు వాట్ గాడ్సే ఈజ్ ఆస్కింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ అది ఎంత బాగా చేస్తుందంటే, బికాస్ తనకి లోపల టెన్షన్ ఉంటుంది వీడు ఏం చేస్తాడని చెప్పి, బట్ చాలా నవ్వుతూ వాడిని సూట్ చేస్తూ మాట్లాడుతూ ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్స్ అ వెరీ టఫ్ రోల్. అండ్ with her performance she took it to the next level. Godse is about Aishwarya Lakshmi, it's about Satyadev, it's about Prakash Nag sir,
ఇట్స్ అబౌట్ సునీల్, సారీ నోయల్, చైతన్య కృష్ణ, గోపి అన్న, ఎవ్రీవన్. ఐ థింక్ ఇట్స్ సి కళ్యాణ్ గారు అగైన్ ఎక్కడ సార్, థ్యాంక్ యూ సో మచ్ సి కళ్యాణ్ గారు. మీరు ఉంటే వినండి, లేరా? ఓకే, ఇలాంటి ఒక సబ్జెక్ట్కి వెంటనే యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సి కళ్యాణ్ సార్ ఆ విజన్ ముందే చూసి మాకు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఆర్ లవ్లీ రామారావు గారు, ద యూత్ ఆఫ్ ద నేషన్, వెళ్ళిపోయారు. ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ హోప్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. షీఈస్ ఫినామినల్, షీఈస్ అ ఫినామినల్ యాక్టర్. అన్న 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 ఎవరన్నా? అన్న హాయ్ అన్న. అన్న హాయ్. లక్ష్మణ్ అన్న నా పేరు. లక్ష్మణ్. లక్ష్మణ్ అన్న, మీరు మీ మూవీస్ అన్నీ చూసేటప్పుడు ఆ యాక్టింగ్ యూనిక్గా అనిపిస్తుంది అన్న. యాక్చువల్లీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో కొంచెం చిన్న చిన్న మూవీస్ కూడా చేస్తున్నాను. మాలాంటి వాళ్ళకి యూత్కి ఒక చిన్న అది స్పార్క్ మిమ్మల్ని చూస్తే, అంటే నాకు పర్సనల్గా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్న మీ యాక్టింగ్ కానీ. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఈ యాక్టింగ్ విషయంలో? లక్ష్మణ్, నా ఇన్స్పిరేషన్ చిరంజీవి అన్నయ్య, మెగాస్టార్ గారు. చిన్నప్పుడు అంటే నాకు యాక్టర్ అవ్వాలని ఒక థాటే అన్నయ్య యాక్టింగ్ చూసి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ అన్నయ్య. ఆయన పైన ఉన్న లవ్వే నేను ఒక చిన్న ఫైర్ బాల్లో చేసుకొని నేను యాక్టర్ని అయ్యాను. అంటే ఈరోజు మీ ముందున్నానంటే కేవలం ఆయన పైన ఉన్న లవ్వే. ఐ థింక్ అంటే ఇంకొకటి చెప్తాను, అంటే నువ్వు అడిగావు కాబట్టి. బేసికలీ మీరు ఏం చెప్తారు యాక్టర్స్ కంటే నేను ఒకటే చెప్తాను, అంటే అంటే నాలా ఆస్పైరింగ్ మీరు కూడా మనందరం ట్రై చేస్తున్నాం కాబట్టి ఎవడి మాట వినొద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది కూడా వినొద్దు, అదే సూత్రం. సో యూ హ్యావ్ టు ఫాలో యువర్ హార్ట్. ఎందుకంటే నీకు ఎక్కడో లోపల నీపైన ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని రోజు నర్చర్ చేసుకొని ఒక మంచి దాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. బికాస్ యూ యాజ్ అ పర్సన్ యు ఆర్ అన్స్టాపబుల్, నో వన్ కెన్ స్టాప్ యూ. ఓకే అన్న, దట్స్ ఆల్ దట్ ఐ కెన్ సే. అదేనా, నేను కూడా ఒక 8 months బ్యాక్ వచ్చాను హైదరాబాద్. వచ్చినప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇప్పుడు మూవీ రివ్యూస్ చేసి చెప్పేవాడిని. మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు, తన్నాని తానే అని కొన్ని వీడియోస్. అప్పుడు నన్ను తిట్టేవాళ్ళు చాలామంది, కొంచెం డిఫరెంట్గా ఏదో ట్రై చేద్దామని చేశాను, తిట్టేవాళ్ళు. ఇప్పుడు నేను 8 months బ్యాక్ వచ్చేటప్పుడు 2,000 followers. ఇప్పుడు నాకు ఈ రోజే 100K followers రీచ్ అయ్యాను. అండ్ 3 movies కూడా చేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ అన్న, మీరు చెప్పింది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. కాదు నువ్వే కదా బాబాయ్. yes వావ్, సూపర్ గా చెప్పారు మన సత్యదేవ్. వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్. థ్యాంక్ యూ అన్న. మ్యామ్, yes Lakshman, tell me. మీరు చాలా అందంగా ఉన్నారు. ట్రాన్స్లేషన్ కావాలా? నీకు అర్థమైంది కదా మరి, ఎందుకు మ్యామ్ మీకు తెలుగు రాదా? అర్థమవుతుంది, బట్ సమ్ వర్డ్స్ ఐ మిస్. ఓకే తుమ్ అచ్చా బ్యూటిఫుల్. అవును. నెక్స్ట్ అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ క్యారెక్టర్ మూవీ వస్తే మీరు చేస్తారా సార్? చేయాలా? సార్ చేయండి సార్, ఇప్పుడు కూడా యాక్షన్, తర్వాత కూడా చేయరా? ఇన్ కేస్ చేస్తే ఏ హీరోయిన్తో చేయాలనుకుంటున్నారు? చెప్పండి ప్లీజ్ టెల్ మీ. ట్రబుల్ క్వశ్చన్. మీరు యాక్ట్ చేస్తారా? లేదు, చేస్తాను 100%. పైప్లైన్లో ఉంది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఏ హీరోయిన్తో చేస్తారో చెప్పండి సార్. ఓకే నేనేనా? మీరే. థ్యాంక్ యూ సార్. చాలా. ప్రకాష్ నాగ్ గారు. ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? చేయొద్దండి. మీ క్వశ్చన్ నాకు తెలుసు. ఇంత ఎత్తు ఎలా ఎదిగారు సార్? ఇదే కదా క్వశ్చన్ మీది. సార్ చాలా సైలెంట్ క్యారెక్టర్, అందుకే ఇప్పుడు కూడా మాట్లాడలేదు. మీ వాయిస్లో అర్థమవుతుంది. చాలా మంచి మనిషి. ఓకే, మూవీలో నా క్యారెక్టర్ ఎవరు అర్థం చేసుకోలేదు. యాక్చువల్లీ చాలా మంచి మనిషి, చాలా క్వైట్ మనిషి, తప్పుగా అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్లో పడిపోయారు. అది అలా ఉంది నా సిచ్యువేషన్. కానీ ఇప్పుడు చెప్పలేను అవన్నీ, మీరు చూస్తే మీరే నాతో పాటు ఉంటారు.
పాపం సార్కి థ్రోట్ పట్టేసింది, దానివల్ల హీఈస్ నాట్ ఏబుల్ టు టాక్ మచ్. హాయ్ అన్న. హాయ్ హాయ్. బ్రోచేవారు మూవీ చూశాను. చూసినప్పుడు డైరెక్షన్, స్క్రిప్ట్ రాయడం అన్నీ మీవి చూశాను. చూసి ఇక్కడికి అనుకున్నాను అంత ఈజీగా ఉంటుందేమో డైరెక్షన్ అని. ఇక్కడికి వస్తే సినిమా కనబడుతుంది. ట్రై చేస్తున్నావా? ట్రయల్స్లో ఉన్నావా? ట్రయల్స్. ఓకే ఓకే. ఎక్కడ టిప్స్? ఎనీ టిప్స్? ఏంటి డైరెక్షన్? డైరెక్టర్ కాదు, అది గోపి అని చెప్తే బెటర్ కదా. అంటే లక్ష్మణ్ అంటే మీరు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఇప్పుడు ఆయన మీద తోసేస్తున్నారు. అంత సింపుల్గా. నేను అంటే మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపల్ అంతే, అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి అంతే, ఇంకేం లేదు. అంటే నాకు ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పబ్ క్లీన్ చేయమని చెప్తే మళ్ళీ పబ్ క్లీన్ చేయాలంటే ఆడెవడో సత్య అంటే బాగా క్లీన్ చేస్తాడు అని పిల్లండి రా అన్నట్టు క్లీన్ చేస్తాను. అంటే అది ఇట్స్ అ వెరీ మేబీ వెరీ దాంట్లో చాలా డెప్త్ ఉంది. అంటే చేసే పని నేను ఐ మేక్ ష్యూర్ పర్సనలీ విత్ ఆల్ మై హార్ట్. సో మెసేజ్ అంత సీన్ లేదు కానీ యాజ్ అ బ్రదర్ జస్ట్ గివ్ ఆల్ యువర్ హార్ట్. లవ్ యూ అన్న, లవ్ యూ. ఆల్ యువర్ హార్ట్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. ఎనీబడి వాంట్ టు సే బికాజ్ ఇట్స్ గాడ్సే. ఎవరది? ఎవరు అద్భుతమైన వ్యక్తి? లక్ష్మణ్. నైస్ నైస్. కాదు లక్ష్మణ్, నీ స్టైల్లో అంటే ఒకసారి ఐశ్వర్య ఏంటి తను ఏంటి అది ఏంటి ఫేమస్ అంటుంది, ఒకసారి రా. బ్రో ఏ సినిమా బ్రో? బ్రో ఎనీబడి వాంట్ టు సే బికాజ్ ఇట్స్ గాడ్సే. గాడ్సే. వావ్ వావ్ వావ్, వచ్చారు మన సత్యదేవ్. దేవ్ బ్రో ఏంటి బ్రో? బ్రో ఆకలేస్తే తినడానికి ఉండాలి పన్ను. సత్యదేవుని చేతిలో ఉంది గన్ను. గన్ను షూట్ చేసేస్తాడు బ్రో అవినీతి చేసినోడిని. బ్రో మొన్న యుద్ధం జరిగింది సిరియా, నా పక్కన ఉన్నారు మేడం ఐశ్వర్య. బ్యూటిఫుల్ మ్యామ్. మొహానికి పూసుకోండి గంధం. ఏమిటండి ఈవిడ అందం? మనిషికి ఇంపార్టెంట్ ప్రాణం, మీ అందంతో కుర్రోళ్ళ గుండెల్లో గుచ్చుతున్నారు బాణం. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ స్మైలు. సూపర్ ఉందన్న నీ స్టైలు. Lovely, lovely. Thank you so Thank much. you. Yeah. So thank you so much అండి. విచ్ ఇస్ నా ఇన్ఫ్లుయెన్స్ అందరికీ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ అండ్ గెస్ట్ అందరికీ కూడా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. June 17th అదిరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో, అఫ్కోర్స్ నాకు క్వశ్చన్ ఉంది. ఏవైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో అవి అక్కడక్కడ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మనసులో, కానీ అడగడానికి ధైర్యం కానీ లేదంటే తీరిక కానీ లేదా చాలామందికి దొరకదు. సో ఎప్పుడైనా మీరు అలా క్వశ్చన్ చేశారో, ఎవరితోనన్నా గొడవ పడ్డారా? ఖచ్చితంగా గొడవే అవుతుంది మనకి రిజల్ట్ రాకపోయినా. నాకు ఎవ్రీడే అది ఉంటాను. ఎవ్రీడే అంటే నాట్ దాట్ ఏదో గొడవ పడాలని కాదు, ఏదైనా అవేర్నెస్ అంటే చెప్తే వింటారు కదా, కొంచెం ఇంకో దగ్గర రిపీట్ చేయరు కదా అని ఒక చిన్న ఉద్దేశంతో చెప్తాను తప్ప వేరేది కాదు. ఏదో మన ఉడత సాయం లాగా మన సైడ్ నుంచి కొంత. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, సత్యదేవ్ గారు, గోపి గారు, నోయల్ గారు, ఐశ్వర్య గారు, ప్రకాష్ నా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ June 17th. అందరూ చూడండి, తప్పకుండా చూడండి. సారీ. అండ్ అంతే. ఐశ్వర్య లక్ష్మి తరపు నుంచి మలయాళంలో ఏం చెప్పాలో చెప్పు. మలయాళంలో చెప్పు, ఎంటర్టైన్ అవుతారు. ഓക്കെ ഓക്കെ. ജൂൺ 17 നിങ്ങളുടെ അടുത്ത തിയേറ്റേഴ്സിൽ ഗോഡ്സെ റിലീസാവാണ്. എൻ്റെ ആദ്യത്തെ തെലുങ്ക് പടമാണ്. എല്ലാവരും തീർച്ചയായും പോയി കാണണം. ഓക്കെ ఓకే. యా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో, సత్యదేవ్ గారితో లేదంటే ఐశ్వర్య గారితో ఫోటో షూట్ కావాలనుకుంటే యూ కెన్ కమ్, హ్యావ్ పిక్చర్స్. నోయల్ గారు ఉన్నారు, ప్రకాష్ నాగ్ గారు ఉన్నారు.